నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఏవండి, ఇది విన్నారా? ఆ మొన్న మోదీ తమతో కలిసి రేవంత్ కు మోదీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇదంతా కామెడీ అని కొందరు, వ్యూహం దాగి ఉందని మరికొందరు వాదించారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పెద్ద బాంబు పేల్చారు. రేవంత్ మరో సువేందు అధికారి పాత్ర పోషించబోతున్నట్టు కుండ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా మోదీకి రేవంత్ కు లోపాయికారు ఒప్పందంపై కూడా కామెంట్స్ చేశారు. మరి కమలం పార్టీ మాటల వెనుక మర్మం ఏంటి? రాజకీయాల్లో ఏ మాట ఊరికే రాదు. ప్రతి ప్రకటన వెనక ఒక ఖచ్చితమైన వ్యూహం ఉంటుందని అంటారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కొందరు బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ మొన్న ప్రధాని మోదీ రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఆఫర్ దగ్గర నుంచి తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన సువేందు అధికారి కామెంట్ల వరకు ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న రాజకీయ మర్మం, వ్యూహాలు ఏంటన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారిది అత్యంత కీలకమైన పాత్ర. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ ఆ తర్వాత బీజేపీలోకి చేరి మమతా బెనర్జీ పైనే నందిగ్రామ్లో విజయం సాధించి అక్కడ కమలం పార్టీని బలమైన శక్తిగా నిలబెట్టారు. ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డిని సువేందు అధికారితో పోల్చడం వెనక ఏమైనా మైండ్ గేమ్ ఉందా, లేదంటే వ్యూహంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారా అన్నది ఓ మిస్టరీ కామెంట్ అయ్యింది. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వచ్చేస్తారనే ప్రచారాన్ని బలంగా తీసుకువెళ్లడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు స్థానిక కాంగ్రెస్ సీనియర్ నేతలకు రేవంత్ పై నమ్మకం సడలేలా చేయడం అరవింద్ మైండ్ గేమ్ లా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీ, టీడీపీ వంటి పార్టీలో పనిచేసి ఉండడం వల్ల ఆయన సిద్ధాంతపరంగా కాంగ్రెస్ మనిషి కాదనే భావనను ప్రజల్లో పెంచే వ్యూహంగా అర్థమవుతుంది. ఇక మోదీ, రేవంత్ రెడ్డిల మధ్య లోపాయికార ఒప్పందం ఉందంటూ వస్తున్న కామెంట్లు పూర్తిగా తెలంగాణలోని రాజకీయ సమీకరణాలను దెబ్బతీసే ఒక మైండ్ గేమ్ లో భాగమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని చూస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకటే అనే భావన కలిగితే అది వేరే పార్టీలకు లాభం చేకూరుస్తుందా లేదా నష్టపరుస్తుందా అనే అంచనా కూడా లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం పెద్ద మైనస్ అనేవాళ్ళు కూడా లేకపోలేరు. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నిధులతో లేదా సహకారంతో ఏవైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తే అది మోదీ, రేవంత్ల సఖ్యత వల్లే సాధ్యమైందనే క్రెడిట్ ని బీజేపీ ఖాతాలో వేసుకోవడానికి ఈ వ్యాఖ్యలు పనికొస్తాయని తలపండిన రాజకీయ విశ్లేషకుల మాట. ఇటీవల మోదీ, రేవంత్ల భేటీలు, ఆఫర్లపై జరిగిన ప్రచారం కేవలం కామెడీ కాదు, దాని వెనక బలమైన వ్యూహం ఉందనే వాదనలు వినిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ తో సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం ఒక వ్యూహమైతే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీని రక్షణాత్మక ధోరణిలోకి నెట్టడం మరో వ్యూహం అంటున్నారు. ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణలో రాజకీయంగా ఎలాంటి అనిశ్చితి ఏర్పడినా రేవంత్ రెడ్డి వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకునేలా గ్రౌండ్ ప్రిపేర్ చేయడం కమలం పార్టీ మాటల వెనక ఉన్న అసలు మర్మం అంటున్నారు. బీజేపీ నేతల ఈ తరహా వ్యాఖ్యల వెనక ఉన్న అసలు మర్మం గందరగోళం సృష్టించడం మరియు ప్రత్యామ్నాయంగా ఎదగడం, కాంగ్రెస్ అంతర్గత కలహాలను వాడుకోవడం, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోని ఇతర సీనియర్ నేతలకు మధ్య ఇప్పటికే ఉన్న గ్యాప్ ను ఈ సువేందు అధికారి వ్యాఖ్యల ద్వారా మరింత పెంచడం వంటి అంశాలు ఒక వ్యూహాత్మక ప్రచారంగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని ఒకవైపు ప్రశంసిస్తూనే ఆయనతో ఒప్పందం ఉందంటూ మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలో పలుచన చేయడం కూడా కమలం పార్టీ మైండ్ గేమ్ గా అర్థమవుతుంది. తెలంగాణలో తదుపరి ఎన్నికల నాటికి కాంగ్రెస్ డ్రాఫ్ట్ తగ్గితే ఆ స్థానాన్ని పూర్తిగా తామే ఆక్రమించాలనే సుదీర్ఘ రాజకీయ వ్యూహంలో భాగమే ఈ బాంబులు, లీకులు అని టాక్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం ఆయన చుట్టూ ఒక రాజకీయ అపనమ్మక వలయాన్ని సృష్టించడానికి ఇలాంటి మాటల పదును వాడుతున్నారనేది ఒక బిగ్ మైండ్ గేమ్ అని స్పష్టమవుతుంది. అందుకే అంతా అంటున్నారు కమలం పార్టీ నేతల మాటలకు అర్థాలే వేరులే అని.